అమరావతి రాజధాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తా ఉన్నారని చెప్పి మనం చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం మొత్తం కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నా ఉన్నాయి. ఆ! మరి అమరావతి రాజధాని అనేది కంప్లీట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నారా మీరు? ఈ 3 ఏళ్ల కాలంలో ఏదైతే డెడ్ లైన్ పెట్టారో కూటమి ప్రభుత్వం వాళ్ళు? అవును. అంటే 3 సంవత్సరాలు టైం పెట్టారు. అట్లనే కండిషన్ పెట్టి టెండర్స్ ఇచ్చారు. అయితే ప్రకృతి కూడా సహకరించాలి కదా! మాక్సిమం దాదాపు అవ్వటానికే ప్రయత్నం చేస్తున్నారు. అవుతుందని మేము అనుకుంటున్నాం. ఒక రూపం అయితే వచ్చిద్ది. దాదాపుగా ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఆగేది ఉండదు. పట్టాలైతే ఎక్కింది. మెల్లిగా సాగుతా ఉంటది. దీని గురించి రూపం వస్తే మళ్ళీ రూపాన్ని మార్చేస్తారేమో కదా? మార్చడానికి ఎవరిలో కాదు ఇది. రేపు మాపో రేపు పార్లమెంట్ లో కూడా చట్టం చేయబోతున్నారు. మొన్నదాకా 10 years మనకి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి కుదరలేదు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయలా. ఇప్పుడైతే కంపల్సరీగా మనకు అవకాశం కానీ చేస్తారు. ఎవడొచ్చినా చేసే అవకాశం ఉండదు. ఇంకేం చేస్తారు ఇప్పుడు ఈ రకంగా ఇంకా కన్స్ట్రక్షన్ వస్తాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వచ్చినాయి కదా, ఇంకా వస్తాయి. ఏమేమి వచ్చినాయండి పెద్ద పెద్దవి? ఇప్పుడు టవర్స్ అవి ఉన్నాయి. వాటి మన టవర్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా మన ప్లాన్ లో. అవును. ఇప్పుడు వాటికి అది 80% అట్లా అయినాయి. ఇప్పుడు వాటికి తుది మెరుగులు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయినాయి, కొత్తగా కొన్ని పెడుతున్నారు. అవి కూడా లైన్ లోకి వచ్చినాయి. ఇప్పుడు లోన్ తీసుకున్నారు. గవర్నమెంట్ మన వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చింది, హడ్కో ఇచ్చారు, కేఎల్ఎఫ్ అని జర్మనీ సంస్థ నుంచి, ఇంకా ఇతర సంస్థల నుంచి కూడా తీసుకున్నారు, లోన్ తీసుకుంటున్నారు. అది తీసుకున్న తర్వాత ఎట్టబెట్టి ఖాళీగా ఉంచుకోరు కదా, ఆ టెండర్స్ పిలిచారు, వర్క్ జరుగుతుంది. లోన్స్ తీసుకొస్తున్నారని చెప్పి అంటున్నారు. ఒక పక్క బ్యాంకుల నుంచి రుణాలు, మరో పక్క కేంద్రం నుంచి రుణాలు, ఇంకో పక్క అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి డెవలప్మెంట్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది. ఈ మొత్తం కూడా మరి జనరేట్ చేస్తారా అమరావతి ద్వారా? చేస్తాం. దగ్గర దగ్గర 4,000 ఎకరాల దాకా మిగిలేటట్టు ఉంది. ఎకరం 20 కోట్ల కాడికి 80,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. దాంతో చాలా వరకు లోన్ క్లియర్ అయింది. మనం అంచనాలు వేసుకుంటే సరిపోద్దా? దానికి అంచుమించు రావాలి కదా 20 కోట్లు 30 కోట్లు. అంటే ఇప్పుడు మనం విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాం. మేము అనుకుంటేనే కదా కనీసం ఉండవల్ సెంటర్ దాకా వెళ్తాం. మనం విజయవాడ వెళ్ళకోకుండా మనం ఇక్కడ వరకు చాలు అనుకుంటే వెళ్ళాం కదా. మనం అనుకుంది ఏంటంటే గమ్యం అక్కడ దాకా పెట్టుకున్నాం, రీచ్ అవుతాం. మాక్సిమం ఏంటంటే దానికి ఏంటంటే అన్ని సమకూరాలి, మనం విజన్ అయితే ఉండాలి కదా. అది దానికైతే ఇబ్బంది లేదు. బాబు గారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేసిందని నమ్మకం అయితే మాకుంది. ఇంకోటండి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మొన్న వచ్చారు, శంకుస్థాపన చేశారు. వెళ్ళారా మీరు? వెళ్ళాము. వెళ్ళారు. అవును. అయితే 2015లో కూడా వచ్చారు, అప్పుడు కూడా వెళ్ళారా? అప్పుడు వెళ్ళాము. అప్పుడు వెళ్తే మీరు అనేది మట్టి అను నీరు తీసుకొచ్చారు. అప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చారు, ఏం తేడా అంట. అప్పుడు ఇప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడు కూడా జస్ట్ స్టార్ట్ అయినప్పుడు, తర్వాత గవర్నమెంట్ మారింది, చేయలేదు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే మనకి హామీ ఇచ్చింది కనుక ఆయన మీ సపోర్ట్ ఉంటామన్నారు. వాళ్ళకి కూడా మన గవర్నమెంట్ మన అవసరం ఉంది కాబట్టి, ఇప్పుడు ఎన్డీఏలో కూటమి కదా, ఇప్పుడు ఎన్డీఏ కూటమి మనం కూడా భాగస్వాములు కాబట్టి ఖచ్చితంగా మనకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బాగా ముందుకెళ్దామని మేము అనుకుంటున్నాం. బీజేపీ హామీల్ని మీరు నమ్ముతారా? బాగానే నమ్ముతాం. 2015లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇప్పుడు 24లో మళ్ళీ ఇస్తున్నారు హామీలు, అమలు అవుతాయి అయ్యేనా? అవుతాయి. ఈసారి అవుతాయి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అవుతాయి. ఇంత గట్టిగా ఏం చెప్తున్నారు మీరు? జరుగుతున్నాయి కదా, మెల్లిగా ఒకటి జరుగుతుంది. కూటమి అనుకుని మనం సూపర్ 6 లో ఏమైతే పెట్టామో అవన్నీ మెల్లిగా ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు బాగా లోడ్ బడ్జెట్, అప్పుడు దివాళా తీసిన పరిస్థితి అంతకుముందు, అవన్నీ సరి చేసుకోవాలి కదా. ఇంకో విషయం అండి, నాకు అర్థం కాదు ఏంటంటే, మోదీ గారే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది 2015లో. 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ ని ఆయన గాలికి వదిలేస్తే దాన్ని ఈయన గమ్ము నుండి పోయారు కదా, ఏం మాట్లాడకుండా. అంటే కొన్ని రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో ఉంటాయండి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. రాష్ట్ర గవర్నమెంట్ ఆయన ఇష్టం. ఇప్పుడు ఈయన ఇష్టం. ఈ 3 రాజధానులు కాబట్టి వాళ్ళకేం సంబంధం లేదు. ఈ కాన్సెప్ట్ మరి ఎవరు చెప్పారో కానీ 3 రాజధానులు పెట్టుకున్నారు. 3 రాజధానులు అనే కాన్సెప్టే అసలు మరి ఎవరు సలహా ఇచ్చారు కానీ అది టెక్నికల్లీ పాసిబుల్ కాదంటారా? అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, అది అటాను. అంతేగాని 3 రాజధానులు, ఇక్కడ రాజధాని అక్కడ రాజధాని, ఆయన ఎక్కడుంటే అక్కడ రాజధాని లెక్క అయితే అంతే కదా. ఈయన వైజాగ్ ఇప్పుడు దీన్ని గదిలికుండా దీన్ని మెలుగు చేసుకుంటా వెళ్ళి వైజాగ్లో కూర్చొని ఎవడొద్దన్నాడు. అది కాకుండా 3 రాజధానులు అంటే ఏంటి అసలు? 3 రాజధానులు బట్టలు నొక్కడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఆయనకి అదేందో మరి అలా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకున్నాడు నా దృష్టిలో. మరి అంత సలహాదారులు పెట్టుకున్న ఆ సలహాదారులు కూడా మరి ఎవరు చెప్పారో ఏంటో తెలియదు. అంటే మీరు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది కేవలం ఈ రాజధాని అంశం వల్లే అంటారు. అంటే డెవలప్మెంట్ కూడా లేదు కదా. డెవలప్మెంట్ లేదు, ఓన్లీ పట్టణ తప్ప ఏమి కనపడలేదు. మిగతా సమస్యలు కూడా తోడని. సరే, మీరు ఇంతగా చెప్తున్నారు, ఇప్పుడు అమరావతి అనేది వరల్డ్ క్లాస్ రాజధాని లాగా, లేకపోతే మరో సింగపూర్ లాగో, లేకపోతే ఒక స్మార్ట్ సిటీ లాగో తయారవుతుందని చెప్పి అంటున్నారు. దీనివల్ల మనకేంటి ఉపయోగం? నార్మల్ ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి ప్రయోజనం? అంటే ఇప్పుడు దానివల్ల మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. స్మార్ట్ కంపెనీలు వస్తాయి, వాటితో ఎంప్లాయ్మెంట్ జరిగింది. అట్లా డెవలప్మెంట్ అంతే తప్ప మన మామూలు జనం ఇప్పుడు అందరూ హైదరాబాద్ వెళ్ళాం. సెక్రటరీ హైదరాబాద్, మన రాజధాని హైదరాబాద్. మనం వెళ్ళే పని ఏముంది అసలు? మనం ఎవరో వెళ్ళాం కదా, దానికి సంబంధించి పనులు ఉన్నా వెళ్తారు, అది వేరు. కానీ ఏంటంటే దీనివల్ల ఏంటంటే స్మార్ట్ కంపెనీలు ఇవన్నీ కూడా కంపెనీస్ వస్తాయి.
ఐటీ డెవలప్ అయింది. దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరిగింది, అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి అనేది ఆశ. ఐటీ ఒక్కటే డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుతుందా? ఐటీతో పాటు మిగతా కూడా అవుతాయి ఆటోమేటిక్ గా. మిగతా కూడా ఇప్పుడు మెకానికల్ గానీ సివిల్ ఇంజనీర్ అవి కూడా జరుగుతున్నాయి కదా, ఓన్లీ ఐటీ అనే కాదుగా. మెకానికల్ సివిల్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అంటే ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు మనం బీటెక్ కాలేజ్ ఏది చూసినా గానీ మెకానికల్ సివిల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. అంటే మన వాళ్ళు అంటే ఐటీ అనే దాంతో వెళ్ళి కూర్చున్న తప్ప ఆటికి ఉండే ఇంపార్టెన్స్ ఆటికి ఉంది. ఇప్పుడు కార్ల కంపెనీ ఉంది, దానికి ఎవరు అవసరం? మెకానికల్ ఇంజనీర్లేగా. మరి సివిల్ వర్క్స్ ఇప్పుడు కాలంలో ఇరిగేషన్ వర్క్స్ కానీ లేదంటే ఏమన్నా సివిల్ వర్క్స్ జరిగితే సివిల్ ఇంజనీర్ కావాల్సిందే కదండి. అవి ఎప్పుడు లైవ్ గా ఉండేవి, అవి వాళ్ళుండి పోయి కాదు అవి. మరి ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు మూసేస్తున్నారు మొత్తం? అంటే ఎక్కువ ఇప్పుడు ప్రతి ఒళ్ళు అది పెడుతున్నారు, దానికి డిమాండ్ ఉంది. దీన్ని ఆలోచించట్ల కుర్రోళ్ళు కూడా. ఏసీలో కూర్చోవాలి, కంప్యూటర్ నొక్కాలి, కంప్యూటర్ దాని శాలరీస్ అట్లా ఉన్నాయి కాబట్టి అట్లా ఉన్నారు. కానీ అది అప్ అండ్ డౌన్స్ ఉంటుందండి ఆ మార్కెట్, షేర్ మార్కెట్ అయిపోయి అది కూడా. కానీ ఇది సివిల్ మెకానికల్ అయితే మాత్రం లైవ్లీ ఎప్పుడు ఉండేది. ఇది దీనికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఇదేం తీసేసేది కాదు. అంటే మన పిల్లలు కొంతమంది తెలియక ఏదో అది ఇది అనుకుంటారు, కానీ వీటికే ఉంది చెప్తున్నాం. అదే సపోజ్ ఇప్పుడు ఇండస్ట్రియల్ సంబంధించిన కూడా మెకానికల్ ఇంజనీర్తోనే కదా, ఈ సివిల్ వర్క్స్ అన్ని కూడా సివిల్ ఇంజనీర్తోనే కదా కావాల్సింది. సాఫ్ట్వేర్ దానికైతే దీనికి ఇదే, ఇవి కూడా ఉన్నాయి, దీనికి తీసేసేది కాదు. మన పిల్లలు ఏంటంటే చెప్పి సాఫ్ట్వేర్ అని జీతాలు పెంచు కదా అటు వెళ్తున్నారు. అది అప్ అండ్ డౌన్ ఉంటుంది దాంట్లో, ఇది అయితే అట్టే ఉండదు, ఇది కంటిన్యూ ఉంటానే ఉంటుంది. ఇప్పుడు రాజధాని అనేది కంప్లీట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నారా మీరు? మాక్సిమం అవుతుంది. వాళ్ళు చెప్పిన డెడ్ లైన్ లో అయిపోతుందా, లేకపోతే ఇంకా కొద్దిగా అడిషనల్ టైం అవసరం వస్తుందా? డెడ్ లైన్ అంటే అనుకుంటాం పెడతాము, దానికి ప్రకృతి కూడా సహకరించాలి కదా, వర్షాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకుని అవుతుంది. మాక్సిమం ఒక రూపం అయితే వచ్చింది, రాజధాని రూపం వచ్చింది. ఈ రోడ్లు వీటిలు కూడా మనకి హైవే రాజధానికి కూడా కనెక్టివిటీ పెంచారు, ఈ రోడ్లకి ఇస్తున్నారు, అవి కూడా టెండర్స్ పిలిచారు, వర్క్ కూడా స్టార్ట్ అయింది, మెల్లిగా అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. సరే అండి, ఈ 5 ఏళ్ల కాలంలో రాజధాని కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అవ్వదో, రేపు ఇఫ్ ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారండి మళ్ళీ, అప్పుడు వస్తే మళ్ళీ అమరావతి ఉంటుందంటారా, లేకపోతే? ఉంటుంది. ఈసారి చట్టం చేస్తున్నారు, పార్లమెంట్ లో కూడా చట్టం చేస్తారు, కదలతాకి ఈయన ఉండదు, ఇంకేం చేస్తాడు ఆయన, దీన్ని ఏం చేస్తాడు? ఇక 99% అవకాశం లేదు రావటానికి. ఒకవేళ వచ్చినా అసలు జగన్ గారు రావడానికి అవకాశం లేదంటారా? ఇప్పుడైతే లేదు, తర్వాత వస్తానని చెప్పలేము, కానీ ఇప్పుడైతే లేదు. ఇది రాజధాని అవుతుంది కదండి, అవుతుందిగా.